నిన్న సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ఆ పర్యటన మొత్తాన్ని ఎలా చూడాలంటారు అసలు? నేనైతే అది పర్యటన అనుకోవట్లా. మరి ఏంటంటారు మరి ఇది? అతను హవా చూపించుకుందాం పద్దాకులు అదే పని అతను సచిన వాళ్ళ దగ్గరికి, జైల్లో పోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేది. మరి దాన్ని బట్టి నేను హవా చేయించుకుంటా అనుకుంటారు కానీ నేనేమో అది పర్యటన అనుకోవట్లా. 100% చూస్తున్నా. అదినైతే నేను పర్యటన అనుకోవట్లేదు. అవార్చించుకోవాల్సిన అవసరం ఆయనకే ఉందండి. నాకు 40% ఓటింగ్ ఉందని చెప్పుకుంటుంటే ఆయన 40% ఓటింగ్ ఉంది, మరి అసెంబ్లీలో ఎందుకు పోరాడతలా? కాదండి, 40% ఓటింగ్ ఉన్నాడు, అసెంబ్లీలో పోరాడాలి కదా 40 మంది కోసం. 40 మంది ఉన్నారని చెప్పారు. మరి 40 మంది కోసం అసెంబ్లీలో ఎందుకు పోరాడట్లేదు నువ్వు? అసెంబ్లీ వేదికగా వస్తే అసెంబ్లీ వేదిక అయితేనేమో మీకు అవసరం లేదా? అంటే ఇట్లా రోడ్డు మీదకి వచ్చి దందాలు, రప్పరప్పాలు, తోసేస్తాం, కోస్తాం. చూసావుగా ఎస్ఐ గారిని ఎట్ట చేశారు, లేడీ ఎస్ఐని. అలా చేయటం ధర్మమేనా? ప్రజాస్వామ్యంలో అలా చేయొచ్చా? ఎవరికైనా విలువ ఉంటుంది. ఆ లేడీ ఎస్ఐకి అలా చేయటం అనేది ఎంతవరకు సమంజసమో జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక చెప్పాలి మాకు. చాలా దారుణం అది. ఒక పక్కన ఉన్న అతను మరి కనీసం కాపాడు చెయ్యి కూడా ఇట్లా పెట్టలా. అతను కూడా తోసుకుంటూ వెళ్ళాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? వ్యవస్థని ఎలా నాశనం చేయాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని వీళ్ళందరూ నేర్చుకుంటున్నారేమో అనుకుంటా నేనైతే. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందా అనిపిస్తుంది. ప్రతిరోజు ఇదేనా? చచ్చిపోయిన దగ్గరికి లేకపోతే పరామర్శించు, తప్పులేదు, ఎల్లు పరామర్శించు, వాళ్ళకి ఏదన్నా కావాలనుకుంటే సహాయం చేయి. సహాయం ఎక్కడైనా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. ఒక చెక్ ఇచ్చాడని చూపిండి ఎక్కడన్నా. జైల్లో ఉన్నాడు, సింపతి కోసం పోతున్నాడు, కనీసం అతనికి ఈయన తీసుకెళ్తున్నారా? అతనికి కావాల్సిన ఏమీ లేదు. చూసావా నిన్న ఆ టైం అయిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డి అప్పలరాజు కోసం రాలేదు జైలుకి. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న అతని కోసం రాలా. ఇతని యొక్క ప్రాబల్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అతను చేసేదంతా ఇలాంటి వ్యవస్థే. కనీసం నిన్న ప్రెస్ మీట్లో చూసి చదవటం కూడా రావట్లా. ఆర్థో పల్మనాలజీ అనేది చెప్పడం చేతకాక చేతి పంపు అనేది చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమవుతుందా? చేతి పంప. ఆర్థో పల్మనాలజీ అనేది ఏంది? కార్డియో పల్మనాలజీ అంటే దాని అర్థం ఏంది? పంపింగ్ది. దాన్ని గాలి పంపుతో జతగట్టిన మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి నేర్చుకున్న వాళ్ళది తప్పు అని అర్థం కావట్లేదు, ఇక్కడ నేర్పిన వాళ్ళది తప్పు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అంటే నేను ఉపాధ్యాయుల్ని 100% గౌరవించే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవటమే తప్పు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళైతే బ్రహ్మాండంగా నేర్పారు. అలా కాదు, మనం టీచర్స్ ని అవమానించలా. టీచర్ చెబితే జగన్మోహన్ రెడ్డి నేర్చుకోలేదని చెబుతున్నా. ఇక్కడ కూడా చెబుతున్నా, టీచర్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి తప్ప అని అడిగా. నాకున్న నాలెడ్జిలో టీచర్లు 100% చెబుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవటమే తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి రప్పనే నేర్చుకున్నాడేమో, వ్యవస్థను ఆడ మనిషిని కించపరచడమే నేర్చుకున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే నిజమవుతుందని నేర్చుకున్నాడేమో అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఆయన అక్కడ చూసిన విధానం, అక్కడ పర్యటించిన విధానం, అక్కడ చూస్తే కనుక ఆయన అంటుంది ఏంటంటే చిన్న పిల్లోడు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది, అయితే వాళ్ళకి అందాల్సిన పరిహారం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు అప్పలరాజు. కానీ దాన్ని కూడా దాన్ని కూడా అందకుండా చంద్రబాబు నాయుడు తన రాక్షసత్వంతో అడ్డుకున్నాడు అనే మాట. గురువు గారు, మీరు 100% పరామర్శించాలి, తప్పు లేదు. ఏదన్నా ఉంటే జరిగితే అర్థమైందా, చెయ్యాలి. 100% నేను తప్పని అంటలా. కానీ ఇక్కడ నువ్వేం చేశావు? నీ కొడుకుని తప్పించి ఇంకొక వ్యక్తిని యాడ్ చేశావు, అవునా కాదా? నీ కొడుకుని తప్పించి ఇంకోని పెట్టావు అక్కడ. ఒక డాక్టర్గా నువ్వు మరి ఆ రోజు నువ్వు అతన్ని కాపాడితే ఎంత గౌరవం ఉండేది అప్పలరాజుకి, అలా సిదిరి అప్పలరాజుకి. అతను కాపాడకపోగా నీ కొడుకుని తప్పించడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు విలువ? జగన్మోహన్ రెడ్డి ఏదో మీరు అడుగుతున్నారు కదా క్వశ్చను, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అసలు?
ఏముంది చెప్పండి? ఏం కాపాడాడు? మరి నువ్వు వెళ్ళావు కదా ఇయ్యాలా, నువ్వు వెళ్ళి అతను కాపాడి అతనికి ఒక 10 లక్షలు చెక్ ఇచ్చి రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఇస్తే ఇవ్వాలి నువ్వు కూడా ఇదే కదా, మరి నువ్వు ఎందుకు చేయలేదు అలా? అంటే నువ్వు చేస్తే దాని సామెత ఒకటి ఉంది, నేను అనకూడదు. నువ్వు చేస్తేనేమో శ్రీరంగ నీతులు, అవతలాడు చేస్తేనేమో దొమ్మర గుడిసెలు అంటారు. అంతేనా కాదా? మరి నువ్వేం చేశావు? మరి అతనికి వెళ్ళి నువ్వు ఇచ్చి రావచ్చు కదా, మేము ఇవ్వలేదని చెబుతున్నావు కదా, మేము ఆపామని చెబుతున్నావు కదా, మరి అతనికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఈ రోజుకైనా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం, జగన్మోహన్ రెడ్డి యొక్క పతనాన్ని జగన్మోహన్ రెడ్డి రోజుకో రకంగా దిగజార్చుకుంటున్నాడని మేమైతే అనుకుంటున్నాం. ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తన కుట్రతోటి, తన ఈగోతోటే ఇదంతా చేశాడు, ఇలాంటి విత్తనాలన్నీ నాడుతున్నాడు, రేపు వీటి ఫలాలు తింటాడు, యుద్ధం మామూలుగా ఉండదు రేపటి నుంచి చంద్రబాబు మీద మా యుద్ధం అంటున్నారు కదా. యుద్ధం ఇప్పుడు చేస్తున్నావు కదా, నువ్వేమైనా పరామర్శలకు వెళ్తున్నావా? యుద్ధం చేయడానికి వెళ్తున్నావు కదా. ఇంక ఎప్పుడైనా యుద్ధం రెడీగానే ఉన్నావు, చేయమను. ఇంకంతకంటే చేయగలిగిందేం లేదుగా. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాడతాడు అనుకొని ఆ 40% ఓట్లేస్తే, నేను యుద్ధంతో పోరాడతానన్నప్పుడు దానికి ఏం చేయాలి? నేను యుద్ధంతో చేస్తానన్నప్పుడు దానికి మేము చేయగలిగిందేం లేదు. రమ్మనండి, ప్రజాక్షేత్రంలో యుద్ధంతో పోరాడదామా లేకపోతే ఇంకో రకంగా పోరాడదామా అనేది తెలుసుకుందాం, రమ్మనండి. దానికి ఏమి ఇది అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 151ని చేజార్చుకొని 11కు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ పడిపోయింది. దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి దిగజార్చుకుంటున్నాడు రోజుకో రకంగా. ఇక్కడ మహిళా అధికారి పైన ఆ విధంగా ప్రవర్తించడం అంటే కనుక, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏదైతే బట్టలు ఉప్పదీసి నడ రోడ్డు మీద నిలబెడతామని, అదే పాటిస్తున్నారు అనుకోవచ్చు అంటారు కదా. కనపడింది కదా, నేను ఇందాక ఫస్ట్ మాటలోనే చెప్పా మాట. ఎస్ఐని అంత అగౌరవపరచడం అనేది చాలా చాలా లేడీ ఎస్ఐని 100% మనం మానవత్వంతో లేమనే నిదర్శనం దాని యొక్క పరిణామం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆడవాళ్ళు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యరు కూడా. ఇలాంటి పరిణామాలు ఇంకా 2-3 జరిగితే జీవితంలో జగన్మోహన్ రెడ్డి గెలవటం కాదు కదా, అతని సీటు కూడా అతను గెలవలేడు అని 100% మేము బల్లగుద్ది చెబుతాం ఈ విషయంలో. అంటే ఎందుకంటారు ఇలాంటి ప్రవర్తనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించలేకపోతున్నారు అనుకోవచ్చు? ఎట్లా ఖండిస్తాడు? ఆయనే కదా రప్ప అంటుంది, ఆయనే కదా నేను యుద్ధం ప్రకటిస్తానంటుంది. అలానే నాయకుడు ఎలా ఉంటే, ఇప్పుడు ఇంట్లో తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలానే ఉంటారు కదా, మరి అలానే నాయకుడు అలానే ఉన్నాడు. మరి నాయకుడు యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. ఇలానే ఈ దరిద్రాలన్నీ మనం ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి కలుపు మొక్కనాలో అర్థం కావట్లేదు, లేకపోతే గంజాయి మొక్కనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న లేడీ ఎస్ఐ విషయంలో ఇలా జరగటం మేమైతే చాలా చాలా బాధిస్తున్నాము. ఈ విషయాన్ని ఇంతటితో అయితే మేము తీసుకోము. 100% జగన్మోహన్ రెడ్డి దీని యొక్క పరిణామం చూడాల్సిందే, అనుభవించాల్సిందే చెప్తున్నాను. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా రాంగ్ అది. మరి మొదట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు ఉన్నాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లా, ఇలా ఎందుకు ఉంటున్నాడో కూడా అర్థం కావట్లా. మాట్లాడితే నేను పాదయాత్ర అంటాడు, ఆ పాదయాత్ర ఎప్పుడు బిగించేస్తాడో అతనికే తెలియట్లేదు. లేదా ఈ శవయాత్రలు చేస్తాడు, శవయాత్రలు చేసి మళ్ళీ శవయాత్ర చేయడానికి పోయి ఇంకొక శవాన్ని ఆయనే తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ కాడికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే వాళ్ళ ఉపాధ్యాయులు నేర్పిన దాన్ని జగన్మోహన్ రెడ్డి నేర్చుకోలేదని మేమందరం గౌరవించడం అంటే ఉపాధ్యాయులను గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క మళ్ళీ చదువుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం.